హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు శుక్రవారం కాబట్టిగా దుర్గాదేవిని అయితే నేను కొలుస్తాను కాబట్టిగా దుర్గాదేవి మా పూజా మందిరం అయితే ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి, మనం అయితే ముందుగా అమ్మవారికి అయితే యాప కొమ్మలను పువ్వులు పెట్టాను. మందార పువ్వులు అయితే మన చెట్టుకు వచ్చినాయి. మీకు చెప్పాను కదా, ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో ఒకే చెట్టుకి 3 రకాల పువ్వులు అని చెప్పాను కదా, చూసారా, నిండుగా ఉన్నాయి. ప్రతి ఒక్క పటానికి కూడా పువ్వు అనేది చూసారా, మన చెట్టుకి అయితే ఈ విధమైన పువ్వులు పోస్తుంటాయి. నేనైతే అమ్మవారికి దుర్గాదేవికి కంపల్సరీ యాప కొమ్మ అనేది పెడతాను. ఇక్కడిగా బాగా గమనించండి. ఇక్కడ చూసారా, దీపం పెట్టే ముందు పువ్వులు వేసుకోవాలి. తర్వాత అమ్మవారికి ఒక నిమ్మకాయ యాప కొమ్మ అనేది కంపల్సరీ ఉండాలి. చూసారు కదా, ఇదిగోండి, దుర్గాదేవి విజయవాడలో ఈ ప్రమిత అయితే కొన్నాను నేను, విజయవాడలో ఫస్ట్లో. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. సింహాద్రప్పన్న, లక్ష్మీ తల్లి. ఈరోజు శుక్రవారం కాబట్టి ఈ విధంగా అయితే నేను పూజ చేస్తాను. అమ్మవారికి నిమ్మకాయ, నిమ్మకాయ యాప కొమ్మ అనేది కంపల్సరీ ఎట్టాలి. నైవేద్యం ఎట్టకపోయినా పర్వాలేదు, ధూపం అనేది కంపల్సరీ ఉండాలండి. అమ్మవారికి అయితే ధూపం అనేది కంపల్సరీ ఉండాలి. ఈ విధంగా అయితే నేను పెడుతుంటాను ఇప్పుడు అమ్మవారికి. చూసారు కదా, ఇదిగోండి, దుర్గాదేవికి అయితే ఈ విధంగా అయితే నేను పూజిస్తాను. యాపకొమ్మ లేనిదే దీపం పెట్టకూడదు. అమ్మవారికి ఇష్టమైనది ఏంటంటే యాపకొమ్మ, నిమ్మకాయ, ధూపం అనేది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ సాంబ్రాణి లేనప్పుడు ధూపం కడ్డీ ఉంటుంది, కడ్డీ అయినా పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదైతే మా పూజా మందిరం. ఇది నేను అయ్యప్ప మాలలో ఉండేటప్పుడు ఈ విధంగా అయితే చేయించుకున్నాను. నేను ఈ విధంగా అయితే చేయించాను. ఫోటో 2003లో ఈ ఫోటో అయితే చేయించాను. చూసారు కదా, ఇది మా పూజా మందిరం. ఇది గుడి అన్నమాట. అప్పుడులో నేనే కట్టాను. అప్పుడులో అయితే నేనే కట్టాను. చూసారు కదా, గుడి ఎంత చక్కగా తయారు చేశాను. ఇదిగోండి, అలాగే అమ్మవారికి అయితే నేను పూజించుకుంటాను. ఇప్పుడు ఎంత కష్టం వచ్చినా అమ్మ దుర్గమ్మ అనేది కాపాడుతూనే ఉంది. నాకు బాధలో ఉన్నానంటే, ఎప్పుడు బాధలో ఉన్నా కూడా అమ్మ ఏదో రూపంలో అయితే నాకు కరుణించి చూపిస్తుంది. చూసారు కదా, ఇదైతే వెంకటేశ్వర స్వామి అండి. ఇదిగోండి, వెంకటేశ్వర స్వామి. ఇది దుర్గాదేవి, ఇది వినాయకుని. ఇది పాల కాదు, అదొక ఏదో అంటారు, నాకు పెద్దగా తెలియదు. అక్కడ వినాయకుని తీసుకున్నాను. మొన్న షిరిడి నుండి అయితే ఈ విగ్రహం అయితే వచ్చింది, బాబా విగ్రహం. ఓకేనా ఫ్రెండ్స్.